హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద షో. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు సెట్లో ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు ఇద్దరు కపుల్ సపరేట్గా ఉన్నారనుకోండి, అంటే బట్ స్టిల్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కానీ అంటే ఇప్పుడు వైఫ్ దగ్గర పిల్లలు ఉంటే హస్బెండ్ వచ్చినప్పుడు వైఫ్ పిల్లల్ని చూపించకపోవడం కానీ, లేదా హస్బెండ్ దగ్గర పిల్లలు ఉంటే వైఫ్ వచ్చినప్పుడు చూపించకపోవడం కానీ, అట్లీస్ట్ వీడియో కాల్లో కూడా చూపించకపోవడం కానీ జరిగితే అసలు సార్ జనరల్గా చైల్డ్ కస్టడీ రైట్స్కి అండ్ విజిటింగ్ రైట్స్కి డిఫరెన్స్ ఏంటి? ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటారు? లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి? జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్గా ఉండి వాళ్ళ మధ్య ఈ డైవర్స్ కేసులు ఇవన్నీ కేసులు నడుస్తూ ఉంటే వైఫ్కి హస్బెండ్ కానీ హస్బెండ్కి వైఫ్ కానీ పిల్లల్ని చూపించకుండా వాళ్ళకి యాక్సెస్ని రిస్ట్రైన్ చేస్తే ఖచ్చితంగా కోర్టులో మీరు జీడబ్ల్యూఓపీ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. అది కాకుండా ఓన్లీ విజిటింగ్ రైట్స్ వరకు ఉంటే చాలు అనుకుంటే ఆల్రెడీ ఏమైనా కేసు పెండింగ్ ఉంటే డైవర్స్ కేసు కానీ ఏదైనా అందులోనే ఒక ఐఏ వేసుకోవచ్చు. ఐఏ విత్ అవుట్ ఆఫ్ ఆర్డర్ వేసుకుంటే సేమ్ డే ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు పిల్లల్ని రెస్పాండెంట్ చూపించట్లేదు, సో చూపించమని ఆమెకు డైరెక్షన్ ఇవ్వండి, మా స్పౌస్కి ఇట్లా పిల్లల్ని చూపించమని డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఒక పిటిషన్ వేసుకుంటే అవుట్ ఆఫ్ ఆర్డర్తో వేసుకుంటే సేమ్ డే, ఎందుకంటే పిల్లల్ని చూసే రైట్ ఇద్దరికీ ఉంటుంది. సో అది డిస్ప్యూట్ చేయవలసిన అవసరం లేదు. సో కోర్టు కూడా సానుకూలంగా రెస్పాన్స్ ఇచ్చి సేమ్ డేనే పిటిషన్ ఎలో చేసే అవకాశం ఉంది. ఒక్కసారి విజిటింగ్ రైట్స్ వచ్చిన తర్వాత ఆ పేపర్ తీసుకుని వెళ్తే కూడా వాళ్ళు చూపించకపోతే కోర్టు నుంచి అడ్వకేట్ కమిషన్ వేసుకుని అతనితో పాటు ఎవరైతే ఉన్నారో డిగ్రీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక అడ్వకేట్ ఇస్తారు కోర్టు వాళ్ళు. అడ్వకేట్ని తీసుకుని వెళ్ళి అడ్వకేట్ సమక్షంలో కూడా చూసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే విజిటింగ్ రైట్స్ అయ్యేకి 1 day టైం పడుతుంది అంతే. సేమ్ డేనే మ్యాక్సిమం కేసెస్లో సేమ్ డే ఎలా అవుతుంది. ఎక్కడో ఒకటి రేర్ కేసెస్లో ఒక మహా అంటే 1 week 10 days టైం పడుతుండొచ్చు. ఇది విజిటింగ్ రైట్స్కి సంబంధించింది. విజిటింగ్ రైట్స్ కాకుండా చైల్డ్ కస్టడీ కోసం కూడా ఒక మీరు పిటిషన్ వేసుకోవచ్చు. చైల్డ్ కస్టడీ పిటిషన్లో మనం ముఖ్యంగా 2 విషయాలు గుర్తుంచుకోవాలండి. చైల్డ్ ఏజ్, చైల్డ్ కనుక 5 years కనుక ఎబో ఉంటే న్యాచురల్ గార్డియన్ ఫాదరే, హస్బెండే. హిందూస్ మ్యారేజ్ యాక్ట్లో హిందూస్లలో 5 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ న్యాచురల్ గార్డియన్ ఫాదర్ అన్నట్లే. ఈవెన్ పాస్పోర్ట్ కావాలన్న పిల్లలకి సిగ్నేచర్ చేయాల్సింది ఫాదరే. మదర్ ఓన్లీ కేర్ తీసుకోవటానికి తప్ప న్యాచురల్ గార్డెన్ మదరే ఉండొచ్చు, కానీ లీగల్ గార్డెన్ వచ్చేసి ఫాదరే ఉంటారు. సో ఫాదర్కి 5 years దాటిన తర్వాత ఫాదర్కి కస్టడీ వెళ్ళే అవకాశాలు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో 5 years లోపల అయితే మదర్ దగ్గర ఉండే అవకాశాలే ఎక్కువ ఉంటుంది. అదిగాక చైల్డ్ కస్టడీ పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉంటే జనరల్గా ఏం చేస్తుంటారంటే ఏ పండుగ వచ్చినా సరే, పిల్లల బర్త్డే ఉన్నా, పేరెంట్స్ బర్త్డే ఉన్నా, షిరిడి అని తిరుపతి అని అటని ఏదైనా మొక్కులు ఉన్నా 1 day కావాలి 2 days కావాలని ఇంట్రీమ్ కస్టడీ తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బాబు బర్త్డే ఉంది, పుట్టినరోజు ఉంది, సో నేను బాబుతో ఆ రోజు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా, నాకు ఆ డేలో ఒక 4-5 hours కేక్ కటింగ్కి వాటికి నాకు బాబు కావాలి, నాకు 4-5 hours చైల్డ్ని నాకు ఇచ్చేసేయండి, ఇంట్రీమ్ కస్టడీ కావాలని ఒక పిటిషన్ వేసుకుంటే అలా ఇంట్రీమ్ కస్టడీలు ఎన్నైనా తీసుకోవచ్చు. సో ఈ ఇంట్రీమ్ కస్టడీల కోసమే ఒక మెయిన్ జీడబ్ల్యూఓపీ కేసు వేసి పెడుతూ ఉంటారు అన్నట్లు. సో జనరల్గా ఇప్పుడైతే సంవత్సరానికి దగ్గర ఒక 20-25 ఐఏలు వేసిన క్లయింట్స్ కూడా ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ 30 days వస్తే 15 రోజులు నాకు కస్టడీ కావాలని తీసేసుకోవచ్చు. తర్వాత దసరా సెలవులు ఒక 10 రోజులు వస్తే నాకు ఒక 5 రోజులు నేను స్పెండ్ చేయాలనుకుంటున్నా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నా, తర్వాత స్కూల్ మీటింగ్స్లో నేను పాల్గొనాలి అని చెప్పి ఐఏ వేసుకోవచ్చు. సో వీక్లీ 1 hour, ఎవ్రీడే 1 hour వీడియో కాల్ కావాలి అండ్ వీక్లీ 1 విజిటింగ్ కావాలని చెప్పి కూడా తీసుకోవచ్చు. సో ఇలాంటివి చాలా రైట్స్ ఉంటాయి. జీడబ్ల్యూఓపీలో మెయిన్ ఈ కేసులో ఇచ్చే ఆర్డర్స్ ఎలా చూస్తారంటే చైల్డ్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని ఇస్తారు. చైల్డ్కి అటు ఫాదర్ కావాలి, ఇటు మదర్ కావాలి, అండ్ చైల్డ్ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. మొత్తం ఆ యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి చైల్డ్ వెల్ఫేర్. హెల్త్ బాగాలేదు, ఒకసారి నేను హాస్పిటల్లో చూపించాలనుకుంటున్నాను, ఒక ఐఏ వేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళమని 1 day ఇచ్చేస్తారు కస్టడీ. తర్వాత బాబుకి ఏదో పూజ చేయాలి, ఇట్లా లేకపోతే తిరుపతి మొక్కు ఉంది, నాకు ఒక 2 days కావాలి బాబు అంటే 2 daysకి ఇంట్రీమ్ కస్టడీ ఇచ్చేస్తారు. కిడ్స్ అనేవాళ్ళు, చైల్డ్ అనేవాళ్ళు స్పౌస్ దగ్గర ఉన్నా, సో వీళ్ళ రైట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే జీడబ్ల్యూఓపీ వేసుకుని చేసుకోవచ్చు. అలా నాకు ఇంట్రీమ్ కస్టడీలో ఏమొద్దు, నాకు చైల్డ్ కస్టడీ కూడా అవసరం లేదు, నాకు ఓన్లీ విజిటింగ్ రైట్స్ వస్తే చాలు అనుకుంటే ఆల్రెడీ ఏదైనా కేసు పెండింగ్ ఉంటే దానిలో ఒక చిన్న 2 pages ఐఏ వేసుకుంటే సేమ్ డే విజిటింగ్ రైట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో
సో ఎవ్రీ వీక్ సో ఎవ్రీ సాటర్డేనో ఎవ్రీ సండేనో తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సార్, చాలా విషయాల గురించి ఈరోజు చెప్పారు మాకు. లా ప్రకారం అంటే ఏ ఏ విషయాలలో లా మనకి సపోర్ట్ చేస్తుంది అనే విషయాలు కూడా చాలా విషయాల గురించి ఈరోజు చెప్పారు మాకు. అయితే ఏ విషయాలని కాదండి, నేను చెప్పేది ఏంటంటే ప్రతి విషయంలో సొసైటీలో జరిగే ప్రతి ప్రాబ్లంకి లాలో సొల్యూషన్ ఉంటుందండి. నేను స్టార్టింగ్ నుంచి మన ప్రతి ఎపిసోడ్లో నేను అదే చెప్తున్నాను. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే లాలో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఖచ్చితంగా కూర్చొని చూస్తే ఏదో ఒక చట్టం ఉండే ఉంటుంది దాని గురించి. సో విన్నారు కదా, అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు చెప్పింది. అండ్ సార్తో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయడం మర్చిపోకండి. డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.